ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అన్న చెక్లం రాజేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభి గారు, మరి కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోదరుడు కుమ్మరకొండ వేణుగోపాల్ గారు, మరి కౌన్సిలర్ నావల వాస్ గారు, మరి ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ సోదరుడు చింతల రమేష్ గారు, మరి ఇంకా యువజన కాంగ్రెస్ మిత్రులైతే మహిళా కాంగ్రెస్ మిత్రులు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అందరికీ కూడా పత్రికా మిత్రులందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తాను. యువజన కాంగ్రెస్ ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఏర్పడింది. ఈ దేశంలో యువత 65% ఉంది. యువత కోసం ఒక ప్రత్యేకమైన విభాగం ఉండాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆలోచన చేసి యువజన కాంగ్రెస్ను 1960 దశకంలో యాక్టివేట్ చేయడం జరిగింది. యాక్టివేట్ చేయడం కాదు, రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాల్లో యువజన కాంగ్రెస్ విభాగాలు ఉండాలి. తద్వారా జిల్లాలలో ఉండాలి, మండలాలలో, గ్రామాలలో, ప్రతి బూత్ లెవెల్లో కూడా ఉండాలని చెప్పి ఆమె నిర్దేశించి యువజన కాంగ్రెస్ కొన్ని లక్ష్యాలను నిర్దేశించిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఈ యొక్క యువత యొక్క లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు సులువవుతుందని చెప్పి ఆమె భావించి ఆ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేటి యువత మనం చూస్తూ ఉన్నాం, నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. సెల్ ఫోన్లో ముందుకు వెళ్తూ ఉంది, రీల్స్ చూస్తూ ఉంది, మొత్తం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలోనే ముందుకు వెళ్తూ ఉంది. కానీ దయచేసి అందరూ కూడా ఒక విన్నపం యువజన కాంగ్రెస్ అందరూ కూడా యువతకందరూ కూడా ఒక సందేశం ఇస్తా ఉన్నాయి సందర్భంగా. అది ఓన్లీ ప్రచార సాధనాలుగా మాత్రమే ఉండాలి తప్ప కార్యక్షేత్రంలో అవి పనికిరావు. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడే మన యొక్క లక్ష్యం ఏంటో, మన నిర్దేశించిన లక్ష్యం ఏంటో నెరవేరుతుంది తప్ప ఈ యొక్క ప్రచార సాధనాలు సాధ్యం కాదు. యువతకు ఏం కావాలో మీరు తెలుసుకుని యువజన కాంగ్రెస్ ప్రజల దగ్గరికి వెళ్ళండి, యువత దగ్గరికి వెళ్ళండి, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళండి, విద్యార్థుల దగ్గరికి వెళ్ళండి, వారి సమస్యలను తెలుసుకుని సమస్యల కోసం పోరాటం చేయండి. ఈ పోరాటానికి బాసటగా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మీరు ప్రజలకు చేరువైతే, యువతకు చేరువైతే అది ఒక్కటే మిగిలిపోతుందా, మీరు చేసిన మంచి పని ఒకటి మిగిలిపోతుంది తప్ప ఈ పదవులు, ఎన్నికలు కాదని గుర్తుపెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం మీకు చెప్పవచ్చు, పనిచేస్తూ పోతూ ఉంటే పదవులు వాటంతరాలే వస్తూ ఉంటాయి. యువజన కాంగ్రెస్లో ఏమైనా నాయకులు జేజీలు కొట్టడం, జెండాలు పట్టుకొని ముందర కొట్టడం, ఈ ధర్నాలలో హర్తాలలో పాల్గొనడం, మా పని ఇంతతో అయిపోయిందని చెప్పి ఫోటోలు పెట్టుకొని, సెల్ఫీలు పెట్టుకొని ఆ రోజు ఆ పూట గంట గడిపేసి మా పని అయిపోయింది చేతులు జరుపుకొని ఇంట్లో కూర్చోడం కాదు. అది కాదు యువజన కాంగ్రెస్. మీకు ఇచ్చిన లక్ష్యం ఏంది, మాకున్న లక్ష్యం ఏంది, యువజన కాంగ్రెస్లో మేము ఏం చేయాలని మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి. యువతకు దగ్గర కావాలి, విద్యార్థులకు దగ్గర కావాలి. మొన్న మనందరం చూసాం, జంజీ ఉద్యమం బ్రహ్మాండంగా సాగింది. ఎవరో దీప్కే అని చెప్పి ఒక బ్రహ్మాండ కార్యక్రమం స్టార్ట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తే యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఛాత్రుకి గూంజని ఒక కార్యక్రమం తీసుకొని బ్రహ్మాండంగా ఉద్యమం చేస్తే ఏదైతే ఉద్యమ లక్ష్యం ఉందో ఆ యొక్క మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చి రాజీనామా చేసిండు. యువత విజయం ప్రత్యేకంగా యువజన కాంగ్రెస్ విజయం అని చెప్పి అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం ప్రకారం ఆ గోల్ రీచ్ కావాలనే ఉద్దేశం ప్రకారం పనిచేస్తే సాధించింది ఏమీ లేదు అని చెప్పి ప్రత్యక్ష ఉదాహరణ మొన్న మనం ప్రత్యేకంగా చూసాం. నిజంగా యువజన కాంగ్రెస్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. సూర్యాపేటలో ఛాత్రులకు గూంజ్ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా, బ్రహ్మాండంగా, జనరంజకంగా విద్యార్థులకు ఒక మెసేజ్ పోయేటట్టుగా నిర్వహించినారు. దాంట్లో మాజీ యువజన కాంగ్రెస్ నాయకులు కుమ్మరకొండ వేణుగోపాల్ గారు అవుతుంది, ప్రస్తుత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్ గారు అవుతుంది, మిగతా నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా కృషి చేసి దాన్ని సక్సెస్ చేశారు. అంటే మీరు పూనుకుంటే కానిది ఏమీ లేదు. కావాల్సిందల్లా ఒక సంకల్పం ఉండాలి, ఒక పరిచయం లక్ష్యం ఉండాలి, దానికి చేరువ ఏ విధంగా కావాలనేది మీరు నిర్దేశించుకోవాలి తప్ప వేరే ఇతరత్ర కాదు. రాజకీయం కోసమే మీరు ఇటువంటివి చేయొద్దు. మీకు ఒక లక్ష్యం నిర్దేశించుకొని మా లక్ష్యాలను సాధించడం కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా నిర్దేశం చేసుకోవాలని చెప్పి భావిస్తూ ఇటువంటి కనుక చేస్తే యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మెంబర్స్ వస్తుంది, కాంగ్రెస్ పదవులు అవే వస్తాయి. యువజన కాంగ్రెస్ కోటాలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. కాబట్టి మీరు మీ లక్ష్య నిర్దేశితంగా పనిచేస్తే ఖచ్చితంగా పదవులు వాటితో అవే వస్తారని తెలియజేస్తూ మరి యువజన కాంగ్రెస్ సూర్యాపేట చాలా పటిష్టంగా ఉందని భావిస్తూ ఉన్నాను. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇంత తక్కువ మంది రావడం నిజంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గారిని సూచన చేస్తూ ఉన్నా. ఎప్పుడు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా కనీసం 100 నుంచి 200 మందితో కార్యక్రమం చేయాల్సిందిగా
సూచన ఇస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని కూడా చాలా మంచిగా నిర్వహించి విద్యార్థులకు చేరువ కావాలి, యువతకు చేరువ కావాలి, వారి యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ